అయితే మీరన్నారు కదా! జనరల్‌గా ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది ఒక 10 ఇయర్స్ నుంచి. పంతులు గారిని ముహూర్తం అడగడము, అడిగి తర్వాత వచ్చి లేదు లేదు మాకు ఈ డేట్, ఈ టైం పర్టిక్యులర్ టైం అనేసి. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే కొన్నిసార్లు వి డజంట్ నో అన్నీ మన చేతిలో ఉండయి. హ్మ్. ఉన్నప్పుడు ఫైన్ ఏదైనా పర్లేదు. హ్మ్. లేనప్పుడు గూడా నేను చాలా సార్లు చూసిన నేను నా ప్రెగ్నెన్సీలో గూడా లైక్ పేషెంట్స్ డాక్టర్ మీద ప్రెషరైజ్ చేయడము. హౌ డు యూ ఫీల్? యెస్. చాలా సార్లు ఇది అవుతూ ఉంటుంది. వి ట్రై టు కౌన్సిల్. ఫస్ట్ ఏంటి అంటే ఐ కీప్ టెల్లింగ్ దెమ్ అరే! టైం గాదు ఫస్ట్ మదర్ ఇంపార్టెంట్ యాహ్! అని అంట. కొన్ని సిట్యుయేషన్స్‌లో పేషెంట్స్‌కి అర్థమవుతది. హ్మ్. అంటే లైక్ వాళ్ళు టైం పెట్టుకొని ఈ టైంకి డెలివరీ అవ్వాలంటే ఐ ఎంకరేజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ లైక్ లేదు నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉందంటే ఐ డోంట్ యాక్సెప్ట్ ద టైమింగ్స్. ఓకే. నార్మల్ డెలివరీకి టైం ఉంది. వాళ్ళని ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేశాక లేదు సెక్షన్ ఎంత దాకెందుకు నిన్న ఒక పేషెంట్ షీ ఈజ్ ఆల్సో ఎ డాక్టర్. హుహు. ఓకే. సో, ఐ సెడ్ లైక్ తనకి సర్వైకల్ స్టిచ్ ఉంది. ఐ సెడ్ వి విల్ రిమూవ్ ఇట్ అండ్ విల్ ప్లాన్ ఫర్ ద నార్మల్ అన్నాను. అంటే వాళ్ళ మదర్ పక్కన ఏమన్నారంటే, మేడం మా డాటర్ చాలా టైర్డ్‌గా ఉంది. చాలా సగం పేరెంట్స్ హ్మ్. ఉంటారు గదా! హుహు. ఐ నో దే లవ్ సో మచ్. ఇట్స్ యాహ్! ప్యూర్ లవ్. యాహ్! కాకపోతేను దేర్ ఇస్ నో ఎంకరేజింగ్. సో, ఏమైపోతది అంటే, అరే! ఏం జేసుకుంటావు నార్మల్ డెలివరీ అది మస్తు పెయిన్ ఉంటది. లెట్స్ గో విత్ ది సి సెక్షన్. అది కూడా ముహూర్తం టైంలో చేసుకుందాం. ఆ ముహూర్తం టైం ప్రెషర్ ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి ప్లాన్డ్ సెక్షన్స్ కూడా చాలామంది అడుగుతారు. అండ్ దే గివ్ అస్ దిస్ మచ్ టైమ్. వి కౌన్సిల్ దెమ్. బట్ స్టిల్ ఒక్కొక్కసారి ఏమైపోతదంటే, యాస్ ఎ డాక్టర్స్‌నో వి గో ఇన్‌సైడ్ అనస్థీషియా లేట్ టైం అవ్వచ్చు. పడుతుంది. ఒక్కొక్కసారి బేబీ డెలివరీ టైంలో స్ట్రెస్ ఉండొచ్చు. సో, సమ్‌టైమ్స్ ఇట్ విల్ బి మోర్ ప్రెషర్. అరే! మనం ఆ దట్స్ టైంకి డెలివరీ చేయకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు గదా! అని. బట్ వి కీప్ కౌన్సిలింగ్ దెమ్. ఇది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే గాడ్ ఆల్రెడీ డిసైడెడ్ ఇట్ హాస్ టు కమ్ ఎనీ టైమ్. అండ్ ఆ 1 మినిట్, 1 సెకండ్ కూడా మీరు అలా కాలిక్యులేట్ చేయకండి చెప్తాము. బికాజ్ వీ వాంట్ టు రెడ్యూస్ ద సిజేరియన్ రేట్. హుహు. సో, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఈస్ ఆస్పీషియస్ టైమ్ అనేది. బట్ స్టిల్ పీపుల్ షుడ్ అండర్‌స్టాండ్. ఇంకా నెక్స్ట్ జనరేషన్‌లో గూడా ఇవి ఇంపార్టెంటా అనంటే నాట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ స్టాపింగ్ రిస్కింగ్. ద యాహ్! నార్మల్ అండ్ రిస్క్‌ని ఓవర్‌కమ్ చేసేవైతే డెఫినెట్‌లీ కాదు.